శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి. రాత్రి ఎలా ఉందో ఒక కొండలాగా అయిపోయింది. ఇంచుమించు ఒక 20 లారీలు సరుకు వచ్చింది కొబ్బరికాయలు. చూడండి. ఓకే, బాయ్. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ. బాబా ఎంతమంది భక్తులు వచ్చి చూసారండి సంవత్సరం. ఈ సంవత్సరం కనీసం ఒక 10 లక్షల మంది వచ్చి ఉంటారన్న అంచనా. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి. చూడండి ఎలా ఉందో సింహాచలం. ఇక్కడ ఎలా ఎంతమంది వెళ్తున్నారో బాబా. జనాభా పగలు చూడండి, పగలే ఎంతమంది ఉన్నారు. సాయంత్రం ఇంకా చాలామంది ఎక్కువ ఉంటారండి భక్తులు అండి. కానీ కొన్ని అప్పటి 1,00,000 మంది ఎక్కడ పడితే అక్కడ మనకి అన్నీ పంచుతున్నారు. భోజనాలు వాటిలు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ ఆ ట్యాంకులు కూడా ఉండవు. ఎక్కడ సేవా సంస్థలు చాలామంది పెట్టారండి. ఎక్కడ పడితే అక్కడే ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ప్రసాదాలు కూడా అందరూ కూడా తోపులాట్లు కూడా అలాంటివి కానీ ఏం జరగలేదు. అంత శుభ్రంగా బాగా హ్యాపీగా జరిగిందండి. ఇక్కడ ఐస్ క్రీములు ఇవన్నీ పంచుతున్నారండి. ఓకే, బిస్కెట్లు ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఇదే కౌంటర్లో కూడా అన్నీ కూడా హ్యాపీగా జరిగాయండి. ఎక్కడ మనకి అన్ని సదుపాయాలు బాగున్నాయండి. టాయిలెట్స్ ఏంటి, బాత్రూమ్కి వెళ్ళడానికి అన్నీ ఎక్కడ పడితే అవి కూడా బాగా ఏర్పాటు చేశారండి అంతానా. ఓకే, దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారండి భక్తులు అంతా కూడా. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠం పెట్టారండి. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ తల్లిని. థ్యాంక్ యూ. అలా ముందుకెళ్ళి కూలిని అలాగన్నా చూడు శివాలయం ఎలా పెట్టారంటే సెట్టింగ్స్ అండి. అందరూ రకరకాల భక్తులు చాలామంది వచ్చారండి. అలా వస్తూనే ఉన్నారు. మరి విశ్రాంతి పలాన దగ్గర ఇక్కడ తీసుకుంటున్నారండి విశ్రాంతి అంతా కూడా. ఈ టాయిలెట్ చూడండి. ప్రతి దానికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆటంకాలు అన్నీ బాగా జరుగుతున్నాయండి. చూని వెంకటరమూర్తిని దర్శనం చేసుకోండి ఏకంగా. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. గారికి అవ్వాలి రాము గారు. చూడండి, లాస్ట్కి వచ్చినప్పుడు మెట్లు కాసి చూడండి ఎంత ఉన్నదో. కొబ్బరికాయ ఒక కొండలాగే ఉన్నదండి. ఇదంతా కూడా చాలా బాగుందండి. ఆ తండ్రి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది వస్తున్నారు తండ్రిని
ఆ మహానుభావుడు అందరూ కూడా కోరికలు నెరవేరాలని అందరినీ కోరుకుంటాను. ఇట్లు శ్రీనివాసరావు. భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన